వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాతా శిశు సంక్షేమాన్ని నిత్యం మహిళలు పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణ స్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. మాతా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, చిన్నారులను తమ పిల్లలుగా భావిస్తూ గ్రామీణ స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. నిజామాబాద్ రూరల్ అర్బన్ సిడిపిఓలు జ్యోతి సౌందర్యాల నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్లకు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 200 మంది అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు గ్రామీణ స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉంటుందన్నారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో 26 కొత్త అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి, దర్పల్లి ఇందల్ వైస్ సూపర్వైజర్లు మమత, బుజ్జి, సరిత, సునీత, డిచ్పల్లి బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మీ పిల్లలు ఎట్లా అంగన్వాడీ స్కూల్ పిల్లలు అంతే, ఎందుకంటే వాళ్ళకు చిన్న పిల్లలు. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే మాల్ నరిష్మెంట్ అనేది ఉండద్దు, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ షుడ్ బి హెల్తీగా ఉండాలి. దీంట్లో ఇప్పుడు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఎంఎంఆర్ అంటారు. దాంట్లో అంటే ఏమంటారు, ప్రెగ్నెంట్ మదరు డెత్ కాకుండా రేట్ తగ్గించడానికి, తర్వాత న్యూ బార్న్ చిల్డ్రన్ కూడా డెత్ కాకుండా ఈ మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ తగ్గించడానికి, తర్వాత మదర్ అండ్ చైల్డ్ కూడా హెల్తీగా ఉండాలి. హెల్తీ చైల్డ్, హెల్తీ మదర్ అన్నది మెయిన్. దాంతోపాటు ఇప్పుడు మనము ఇక డిఫరెంట్గా న్యూట్రిషన్ మనము ఇస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా అంటే దీంట్లో అందించడంలో మీదే. ఇప్పుడు మదర్ అండ్ చైల్డ్ అంటే ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు 70% ఆఫ్ ద పాపులేషన్. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీ చేతిలో ఉన్నదే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కొంచెం ఇది ఒక ఉద్యోగం లాగానే కాకుండా మన పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మాది
అనే ఒక అంటే పిల్లలంటే ఒక గౌరవం, ఒక అభిమానం, పిల్లలంటే లవ్ అండ్ అఫెక్షన్ ఉన్నదనుకో వాళ్ళు కూడా మీకు అదే సేమ్ అంటే ఆ మదర్హుడ్ ఫీలింగ్ ఇస్తారు. కాబట్టి చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు, పేదవాళ్ళు కాబట్టి అంటే మీరు చేస్తలేరని కాదు, అంటే మనం ఇంకా కొంచెం మీ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మన పిల్లలే అనుకుని కొంచెం మీరు అందరూ కూడా బాగా కేర్ చేస్తే ఇంకా మనం హెల్దీ తెలంగాణ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు వాళ్ళే. కాబట్టి అంటే భావి భారత పౌరులు అంటారు కదా, భారతదేశంలో 50-20-30 ఏళ్ళు వాళ్ళదే ఉంటుంది, మనందరం ఉండము. కాబట్టి అంటే వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వేసవిలో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాన్కంపేట గ్రామంలో మిషన్ భగీరథ పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు తాగునీరు సమృద్ధిగా అందేలా మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా నీటి కొరత రాకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేస్తున్న మిషన్ భగీరథ బూస్టర్ పంప్ హౌస్ను పరిశీలించి నీటి సరఫరా వ్యవస్థను సమీక్షించారు. నవీపేట్ మండలంలో సింగూర్ జలాశయం నుంచి అల్లిసాగర్ వరకు నీటి సరఫరా జరుగుతుందని తెలిపిన ఆమె అన్ని గ్రామాలకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అబ్బాపూర్, అభంగపట్నం, ధర్మారం, అనంతగిరి గ్రామాలతో పాటు దండిగుట్ట, పోచారం గ్రామాలకు తాగునీరు అందించేందుకు వాటర్ బూస్టర్ బ్యారెళ్ల ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈ స్వప్న, డిఈ మునినాయక్, స్థానిక సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్, గ్రామ కార్యదర్శి సందీప్, వార్డు సభ్యులు మురళి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. బూస్టర్ చూడడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే, మనకి కొన్ని హ్యాబిటేషన్స్ ఉదాహరణగా జన్కంపేట్ ఇంకా దూరంలో ఉన్న తాండాలు వాటికి సింగూర్ WTP నుంచి అంతా త్రాగునీరు సరఫరా వస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని చివరి వరకు కూడా నీళ్లు వచ్చేలాగా అక్కడ కూడా చేరుకునే విధంగా మేము వారి సాంకేతిక సలహాలు తీసుకొని 2 గ్రామాల్లో బూస్టర్ ఏర్పాటు చేస్తున్నాము. బూస్టర్ అంటే మనకి ఉన్న ఏవైతే బ్యారెల్ ఉందో మనం ఎక్కడైతే వాటర్ స్టోర్ చేస్తామో దాంతోపాటు దాన్ని ఇంకా ఫోర్స్తో, గ్రావిటీ కాకుండా 2 పంపులతో కరెంట్ సరఫరాతో చివరి వరకు పంపేలాగా ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు జంకంపేట గ్రామం విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలంలో కూడా దృష్టిలో పెట్టుకొని మేము గ్రామ పంచాయతీ అదేవిధంగా వార్డు స్థాయిలో ఒక ప్రణాళిక ఎక్కడ కూడా వాటర్ కొరత లేకుండా మేము జిల్లా స్థాయిలో కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో రెంజల్ మండలం కందకుర్తిలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 11న జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. రెంజల్ మండలం కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటనకు సంబంధించి తుది ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, బారికేడ్లు, పార్కింగ్ స్థలాలను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటనలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజల కోసం వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు సమర్థంగా చేయాలని సూచించారు. అదేవిధంగా సభాస్థలి వద్ద అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్ తదితర అధికారులు ఉన్నారు. అనాథల ఆఖరి మజిలీలో అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి ప్రశంసించారు. 168 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం గొప్ప మానవతకు నిదర్శనమని ఆమె అన్నారు. నిజామాబాద్లోని గంగాస్థాన్ ఫేజ్ 1లో ఉన్న యూవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హాల్లో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవత సేవ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని పేర్కొంటూ అనాథలు మరణించినప్పుడు కుటుంబ సభ్యుల అన్ని బాధ్యతలు తీసుకొని అంత్యక్రియలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. శవాలను మోసి తలకొరవి పెట్టి కుండ మోసి అన్ని సాంప్రదాయాలను పాటిస్తూ సేవ చేయడం నిజమైన మానవత్వమని కొనియాడారు. అలాగే అనాథల అస్థికలను కాశీకి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయడం ద్వారా ఈ సంస్థ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి సేవలు సమాజంలో మానవత విలువలను కాపాడతాయని చెప్పారు. సంస్థ వ్యవస్థాపకుడు మద్దుకూరి సాయిబాబు గత 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న కాశీలో అనాథల అస్థికల నిమజ్జనం పిండ ప్రదానం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, యువి ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతగా నేను పరిగణించకుండా ఇది ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత. ఒక మనిషి ఎక్కడో తల్లి ఒడిలో పుడతాడు, ఎంతో అద్భుతంగా బాల్యాన్ని తల్లి గోరు ముద్దతో పెరుగుతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడో ఇట్లాంటి పరిస్థితుల్లో అతను తేలితే ఇందాక చాగంటి కోటేశ్వరరావు గారి మాట ఒకటి మీకు ఆడియోలో వినిపించిందో లేదో నాకు తెలియదు, బట్ నాకు తెలుసు ఆ మాట. బతకడం చాలా ఈజీ, చనిపోవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మీరు చూసిన ఈ అనాథలు అభాగ్యులందరూ చనిపోలేక బతుకుతా ఉన్నారు. చనిపోలేక బతుకుతున్నటువంటి బతికి ఉన్న జీవోత్సవాలు అంటే ప్రాణాలతోనే ఉన్నారు కానీ శవాలతో సమానం. సో బతకడం ఈజీ, చనిపోవడం చాలా కష్టం. వారికి ఉన్నటువంటి పరిస్థితులు అవి మానసిక సమస్యలైనా కావచ్చు, లేకపోతే శారీరక సమస్యలైనా కావచ్చు, చూసేవాళ్ళు లేక కావచ్చు, ఎటువంటి ఆదరణ నోచక కావచ్చు. ఇట్లాంటి ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. వారికి మనం చేతనైన సహాయం మన పరిధిలో ఇలా చేసుకుంటూ పోతే ఎవరు కూడా బాధపడకుండా వారికి మనము వారి జీవిత ప్రయాణంలో వారి యొక్క ప్రయాణపు ముగింపు దశలో వారికి చేయూతనిచ్చి వారి ప్రయాణాన్ని అందంగా గౌరవప్రదంగా ముగించేదానికి మన వంతు సహకారం కూడా చేస్తే ఖచ్చితంగా అది మనకి మన పిల్లలకి సో ఈ సమాజానికి మనం చేసినటువంటి సేవ ద్వారా ఎంతో పుణ్యం. కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 18 రోజుల పసికందును ₹1,00,000 అమ్మిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిష్టవ్య తన 18 రోజుల ఆడవ శిశువును బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన అనురాధకు ₹1,00,000 విక్రయించింది. తనకు ఇప్పటికే 3 ఆడపిల్లలు ఉండగా 4వ ఆడపిల్లను పోషించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిష్టవ్య తెలిపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 5గురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తులశ్రీధర్ తెలిపారు. పాపను కొనుగోలు చేసిన అనురాధ అనే మహిళ మాట్లాడుతూ పాపను దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకున్నామని తెలిపారు. డబ్బు ఇచ్చిన విషయం నిజమేనని చెప్పారు. సిఐ తులశ్రీధర్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసి మొత్తం 5గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. 4/4/2026 నాడు మాకు సమాచారం అందింది ఏమనగా ఇట్లా ఒక పాప విక్రయం జరిగింది, వాళ్ళు దామరంచలో ఉన్నారనేసి తెలియగా మేము కేసు నమోదు అంగన్వాడీ టీచర్ ఇంద్రాని కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి పాపను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పాప 23వ తేదీ మార్చి నెలలో పుట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళకి 4 ఆడ సంతానమే ఉండడం వల్ల భారం అమ్ముకోవడానికి రెడీ అయ్యి అమ్ముకున్నారన్నట్టు తెలిసింది. సో మేము ఆ పాపను రెస్క్యూ చేసి ICDS వాళ్ళకు అప్పగించడం జరిగింది. కేసు నమోదు చేసి తదుపరి విషయంలో జరుగుతుంది. థ్యాంక్ యూ. నిజామాబాద్లో విద్యుత్ కార్మికుల సమ్మె 3 రోజులుగా ఉధృతంగా కొనసాగుతోంది. టీవీఏఈ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సర్కిల్ కార్యాలయం ముందు వందల సంఖ్యలో కార్మికులు ఆందోళన చేపట్టారు.
తమ డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మెలో భాగంగా నగరంలోని వన్నీ చౌరస్తాలో గల నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం వద్దకు డిచ్పల్లి, నిజామాబాద్ డివిజన్లకు చెందిన ట్రాన్స్కో ఆర్టిజన్ కార్మికులు భారీగా తరలివచ్చారు. 3వ రోజు సమ్మెలో వందల సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సంస్థలో ఒకే విధి విధానాలు అమలు చేయాలని, చదువు ఆధారంగా కన్వర్షన్ కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పీస్ రేట్ అన్వన్ వర్కర్లు మీటర్ రీడర్లను ఆర్టిజన్లుగా విలీనం చేసి జియో నంబర్ 11 ప్రకారం ఈఎస్ఐ, ఈపీఎఫ్ కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మెను విరమించబోమని ఉమ్మడి జిల్లా కన్వీనర్ నల్లూరి నరేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బట్టు గంగాధర్, రవి, సంతోష్, జిల్లా కో కన్వీనర్ అడ్లమోహన్, మురళీ యాదవ్, సబ్బని నవీన్, అజార్, హరిబాబు సహా పలువురు నాయకులతో పాటు 450 మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఒకటే విద్యుత్ సంస్థలో 2 సర్వీసులు రూల్స్ ఉండొద్దనే ఉద్దేశంతో దాదాపు 3 రోజుల నుంచి మేము ఈ సమ్మె ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎట్లాంటి స్పందన ఇవ్వడం లేదు. ఇదే కానీ ఇట్లా కొనసాగితే రేపటి నుంచి మా సమ్మె కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి జనానికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని యాజమాన్యాన్ని కానీ మేనేజ్మెంట్ని కోరుతున్నాము. ఇప్పటికే జనరేషన్ స్టేషన్లలో యూనిట్స్ పవర్ జనరేషన్ అనేసి చాలా లాస్ అయిపోయి ఆగిపోయి ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం మమ్మల్ని పిలిపించి మా యొక్క న్యాయమైన డిమాండ్ ఒకటే సంస్థలో ఒకటే రూల్స్ ఉండాలి, మాకు కూడా మా పనికి తగ్గ జీతం కావాలనేసి మేము ప్రభుత్వానికి మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాము. కానీ ఇప్పటివరకు ఎలాంటివి జరగలేవు. ఇదే ప్రభుత్వము ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఈ ఆర్టిజన్ సమస్యను గత ప్రభుత్వం నిర్వహణ చేసింది. చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించిన గన్పూర్ గ్రామస్తులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభినందించారు. అన్ని గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గాలు ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. డిచ్పల్లి మండలం గణపూర్ గ్రామ పంచాయతీలో పాలకవర్గ సమిష్టి నిర్ణయంతో చెత్త సేకరణ నిమిత్తం 10 లక్షలతో నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవికిరణ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు వాసుబాబులతో కలిసి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వాహనాన్ని ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉంటారని, ఆ దిశగా గ్రామ పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఇదిలా ఉండగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న ఇరువురికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఎల్ఓసీలు అందజేశారు. జక్రన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందిన కర్రె మనీష్ కుమార్కు 8 లక్షలు, కర్రె వనజకు 5 లక్షల ఎల్ఓసీ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షేక్ ఖాదర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వేల్పూర్ పిహెచ్సి వైద్యురాలు వీణ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ వీణ తెలిపారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం అవసరమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎండ దెబ్బ వంటి సమస్యల నుంచి కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలందరూ ఈ ఎండాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోగలరు అనే దాని గురించి చెప్పడం. ఇప్పుడు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు అందరూ మిగతా పొలాలలోకి పనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎండకి బాగా ఇది అవ్వకుండా ఉదయం పూట పొద్దున 9-10 గంటల లోపే బయట పనులు చేసుకొని సాయంత్రం పూట కూడా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోగలరు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పొలాలలో పనికి వెళ్ళే వాళ్ళు, ఉపాధి హామీ వాళ్ళు అందరూ కూడా ఎండలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి, ఎవరికన్నా వాంతులు, విరోచనాలు ఏమన్నా అయితే ఇమీడియట్గా వాళ్ళు కన్సర్న్డ్ ఆశా ఏఎన్ఎంని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు తగిన ట్రీట్మెంట్ చెప్తారు. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే పిహెచ్సికి తీసుకొస్తారు.
అందరికీ ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోగలరు. ఎక్కువ ద్రవ పదార్థాలు, నీళ్ళు, పళ్ళు ఇవన్నీ తీసుకొని జాగ్రత్తగా ఉండగలరు. థ్యాంక్ యూ. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకుడు మాణిక్యాల శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తీర్పును పునఃసమీక్షించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలోని చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్లో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రిజర్వేషన్ల అంశంపై మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకుడు మాణిక్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మత స్వేచ్ఛకు విరుద్ధమని అన్నారు. కులం పుట్టుకతో వస్తుందని, మతం విశ్వాసానికి సంబంధించినదని, మతం మారిన కులం మారదని వ్యాఖ్యానించారు. దళిత క్రైస్తవుల సమస్యలపై పోరాటం చేస్తున్న మేడే రాజీవ్ సాగర్, మందకృష్ణ మాదిగ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డేవిడ్ రాజ్ మాట్లాడుతూ క్రైస్తవ సమాజంలో అన్ని కులాల వారు ఉన్నారని, చట్టాలు అందరికీ సమానంగా అమలు కావాలని అన్నారు. పాస్టర్ ఇస్రాయిల్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులు వివక్షకు గురవుతున్నారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు కావడం లేదని విమర్శించారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవదాస్, జేమ్స్, ప్రేమ్ కుమార్ నోవా, భాస్కర్, పరంజ్యోతి, జాన్సన్, ప్రభు, కృపాకర్, మెతుశెల తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్లను వారి యొక్క ఎస్సీ రిజర్వేషన్ను రద్దు చేస్తున్నామని ఇచ్చినటువంటి ఈ తీర్పు చాలా మాకు ఇబ్బందిని కలుగచేస్తుంది. ఎందుకంటే మతము, కులము, మతము అనే దాన్ని కులముతో లింక్ చేయడం ఇది సరైనది కాదు. అలాగే ఉన్నత వర్గాలైనటువంటి వారు క్రైస్తవ్యంలో చేరినప్పుడు వారి యొక్క కులం అలాగే ఉంటుంది. కానీ కేవలం ఎస్సీలైన వారు మాత్రము క్రైస్తవ్యంలో చేరినప్పుడు వారి యొక్క కులం మారుతుందని ఈ యొక్క తీర్పు ఇవ్వడం సమంజసమైనది కాదు. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. దుబ్బాకలో రైతులకు ఊరటనిచ్చేలా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తేమ శాతం ఉండేలా చూసుకుని సెంటర్లకు తీసుకురావాలని ఎఫ్డీఓ చైర్మన్ జిర్ర మైపాల్ రైతులకు సూచించారు.
దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా FPO చైర్మన్ జిర్రా మహిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రేడ్ A వరకు క్వింటాల్కు 2,389 రూపాయలు, కామన్ వరి ధాన్యానికి 2,369 రూపాయల మద్దతు ధర అందజేస్తుందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావడానికి ముందు తేమ శాతం 17% మించకుండా చూసుకోవాలని, అలాగే రాళ్ళు, గడ్డి, మట్టి వంటివి లేకుండా శుభ్రంగా సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోజూరి సరోజినీదేవి, ఉప సర్పంచ్ కోతిశేఖర్ రెడ్డి, VDC చైర్మన్ కొట్టాల నరేష్ గౌడ్, వార్డు సభ్యుడు వినోద్తో పాటు రైతులు నల్లపెంటయ్య, లోకేష్ రెడ్డి, నరేష్, గంగాబాపు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ఆనందదాయకం. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో కొద్ది అనివార్య కారణం వల్ల బంద్ చేయడం జరిగింది. మళ్ళీ జీరా మైపాల్ గారు, మళ్ళీ అధ్యక్షుడు అందరు కలిసి మళ్ళీ తేవడం కూడా మా దుబాకకు చాలా శుభ పరిమాణం. ఈ సంఘము ఇట్లనే ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తూ రైతులకు చేదోడు వాదోడు ఉంటూ మంచి లాభాల బాటలు నడవాలని కోరుకుంటూ, మళ్ళీ రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, ఎటువంటి అవకతవకలు లేకుండా గ్రామ పంచాయతీ మరియు VDC ఆధ్వర్యంలో మేము చూసుకుంటాం కాబట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తెస్తే దీని సమస్యను పరిష్కరించేటట్టు చూస్తాం కాబట్టి దీన్ని వినియోగించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడపాలని. వేల్పూర్ మండల కేంద్రంలో మత్తు పదార్థాల నియంత్రణపై గ్రామ పంచాయతీ కఠిన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్ మొండి అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐస్ క్రీం బండ్లు, గంజాయి విక్రయాలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయాలు ప్రకటించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మొండి అశోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అనుమతి లేకుండా ఐస్ క్రీం బండ్లు రాకూడదని స్పష్టం చేశారు. అలాగే గంజాయి విక్రయం, వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ కిరాణా షాపుల్లో చిన్నపిల్లలకు సిగరెట్లు, మత్తు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య, సెక్రటరీ వినోద్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామ భవిష్యత్తు కొరకు మరియు వేల్పూర్ గ్రామ యువత భవిష్యత్తు కొరకు మరియు వేల్పూర్ గ్రామ ప్రజల క్షేమం కొరకు 3 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది, ఈ బండ్ల మీద ఐస్ క్రీమ్ అమ్మడానికి వస్తున్న వారు మా గ్రామంలోకి రావద్దని చెప్పి ఒక నిర్ణయం చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ మా గ్రామంలోకి ఐస్ క్రీమ్లు బండ్లు అమ్మడానికి వస్తే వారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే ఐస్ క్రీమ్ వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి పిల్లల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ తీర్మానం చేయడం జరిగింది. రెండవది, వేల్పూర్ గ్రామంలో యువత కొద్దిగా పక్కదారిన పడుతున్నారు. ఈ గంజాయి కానీ మరియు ఈ సిగరెట్లు కానీ మరియు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. అది మా గ్రామంలో యువత కొందరు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మా గ్రామ యువత అందరి క్షేమం కోరి 2 తీర్మానాలు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సాల్లో పోషణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బైన్సా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్కు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందజేస్తున్న మొబైల్ ఫోన్లను ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అంగన్వాడీ సిబ్బందికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి అందించిన మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ, ఆరోగ్య సమాచారాన్ని తక్షణమే నమోదు చేసి ప్రభుత్వానికి చేరవేయడం సులభతరం అవుతుందని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. పుట్టిన పిల్లగాళ్ళ నుంచి 6 సంవత్సరాల పిల్లగాళ్ళకు ఆహారం ఏ ప్రభుత్వం ప్రకారం ఇవ్వాలా, వాళ్ళకు మైండ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలా, దానికి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 days అయితే మీకు ఈ ప్రోగ్రాం పెట్టారో ఆ ప్రోగ్రాం సక్సెస్ఫుల్లీ చేయాలని మీకు నా తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను కూడా ఎప్పుడన్నా అక్కడ విలేజ్లో పోతే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ అక్కడ అటెండ్ అయ్యి
ఈ ప్రోగ్రాం జరుపుతున్నారో లేదో చూసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేసి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ రమాదేవి అన్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి తగిన తేమ శాతం ఉండేలా జాగ్రత్త పడాలని, కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆమె రైతులకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్, ఎడపల్లి గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్సన్ ఇన్ఛార్జ్ రమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించి లాభం పొందాలని కోరారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేసిన ఆమె ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389, బి గ్రేడ్ ధాన్యానికి 2,369 చెల్లిస్తామని తెలిపారు. రైతులు ధాన్యం విక్రయానికి ముందు తేమ శాతం 17 లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎడపల్లి సహకార సంఘం పరిధిలో ఎడపల్లి, మంగళపహాడ్, తానాకలన్, కుర్నాపల్లి గ్రామాల్లో, జైతాపూర్ సహకార సంఘం పరిధిలో జైతాపూర్, జమలం, ఏఆర్పి క్యాంప్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే వారం రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దత్తాత్రి, సర్పంచ్లు, సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా మనకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర గ్రేడే రకానికి 2,389 రూపాయలు, అదేవిధంగా కామన్ రకానికి 2,369 రూపాయలు. దీంతో పాటు అదనంగా సన్నం వర్లకి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుంది. సో మనం ఏం చేయాలంటే ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి కూడా మనం కష్టపడి పండించిన వడ్లని అప్పచెప్పకుండా, వాళ్ళకు ఇవ్వకుండా మనం ప్రభుత్వానికి అప్పగించినట్టయితే మీకు గ్యారంటీగా మీ వడ్లకు సంబంధించిన డబ్బులు ఏవైతున్నాయో కరెక్ట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి. అదేవిధంగా ప్రభుత్వం అదనంగా ఇస్తున్నటువంటి బోనస్ డబ్బులు కూడా మీకు అదనంగా మీ అకౌంట్లో పడతాయి. కాబట్టి మీరు ఇది గమనించి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కాంట్రాల జోలికి వెళ్లకుండా మీరు ప్రభుత్వానికి ఈ ధాన్యాన్ని ఎఫ్సీఐకి అప్పచెప్పాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహార లోపంతో ఎనీమియా బారిన పడుతున్నారని సిరికొండ మండల వైద్యాధికారి అరవింద్ తెలిపారు. వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని ఏఎన్ఎంలకు, అంగన్వాడీ వర్కర్లకు సూచించారు. సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు బాలింతల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ముఖ్యంగా రక్తహీనతపై అవగాహన కల్పించి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం బాలింతలు తప్పనిసరిగా పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గర్భిణీల ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే ఏఎన్ఎంలకు సమాచారం అందించాలని, అవసరమైతే వైద్యుల సలహాతో మందులు అందించబడతాయని చెప్పారు. వేసవిలో గర్భిణీలు, బాలింతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు సరిత, జయంతి, భాగ్య, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడైతే ముందుగానే 5 నెలల లోపే మనం అన్ని గమనించేసి అన్ని గుర్తుపట్టి ఈ ఎనిమియా కరెక్షన్ చేసిందనుకో మనకి 7 నెలల డెలివరీ అరికట్టచ్చు. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అవుట్రీచ్ ఏరియాలో, స్పెషల్ అవుట్రీచ్ ఏరియాలో ఖచ్చితంగా ఎనిమియా ట్రేస్ అవుట్ చేయండి. మీరు కొంచెం చూడండి, డైట్ మంచిగా ఇవ్వండి, ఎగ్స్ కానీ అవన్నీ మీరు ఇస్తున్న డైట్ అంటే మీరు ఆల్రెడీ మీకు ఇచ్చిన మెట్లు ఫాలో అవుతుంది. నేను చాలా సెంటర్లు విజిట్ చేసినప్పుడు చూస్తూనే ఉన్నాను, మీరు ఇచ్చిన మెను ఫాలో అవుతుంది. కాకపోతే ఇంకో సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ మదర్ మీ దగ్గర డైట్ తీసుకునేటప్పుడు ప్రయత్నించండి. మోపాల్ మండలంలో మానవ హక్కులపై అవగాహన పెంపొందించే దిశగా ఎన్హెచ్ఆర్సీ అక్షర జ్యోతి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కులాస్పూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, మోపాల్ పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీలో జరిగిన ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. మోపాల్ మండలంలోని కులాస్పూర్ జెడ్పీ హైస్కూల్, మోపాల్ పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్హెచ్ఆర్సీ అక్షర జ్యోతి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్ర, మండల అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ కులాస్పూర్ హెడ్ మాస్టర్ వనితా సింగం మాట్లాడుతూ
మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం ఆనందదాయకమని అన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న తమకు కమిటీ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో అవగాహన పెంచడమే కాకుండా సమాజంలో మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో మానవ హక్కుల కమిటీ జిల్లా మండల స్థాయిలో మరింత విస్తరించాలని ఆమె ఆకాంక్షించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ జిల్లా చైర్మన్ ధర్మేందర్ గారు, అలాగే మోపాల్ మండల ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ గారు ఈరోజు మా పాఠశాలలో NHRCకి సంబంధించినటువంటి క్యాలెండర్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. రక్షణ జ్యోతి గృహంలో భాగంగా ఈరోజు ఇక్కడ చేశారు. దానికి చాలా సంతోషం అండి. మీరు ఎప్పుడు ఇలాగే మా స్కూల్ పట్ల, మా విద్యార్థుల పట్ల మీ ప్రేమాభిమానాలను చూపించాలని, ఆ పాఠశాలకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా మీరు వచ్చి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుమతి అలియాస్ దేవ్జీని కోరుట్ల పట్టణంలో గల ఆయన స్వగృహంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని శాల్వాతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ అహ్మద్తో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ బెజ్జారపు రాకేష్, ఎంపీఓ సదాశివ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీఓ సదాశివ్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. సర్పంచ్ బెజ్జారపు రాకేష్ మాట్లాడుతూ గ్రామస్తులు, రైతులు, బాటసారులకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బలేరావు శంకర్, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు కరిపేశేఖర్, మేకల శ్రీనివాస్, కారోబార్ మోహన్, విఆర్ఏ సాజిద్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో రజక సంఘం ప్రహారీ గోడ నిర్మాణానికి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో అందంగా రాజ్యసభ సభ్యుడు KR సురేష్ రెడ్డి నిధులతో ఈ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హారిక అశోక్ మాట్లాడుతూ రజక సంఘం ప్రహారీ గోడ నిర్మాణానికి 3,50,000 రూపాయల నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు KR సురేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు నరేందర్ అహ్మద్, సుభాష్ గౌడ్, బద్రి తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో రైతు సమస్యలపై అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, నడిపి నాగన్న మాట్లాడుతూ రైతులు 6 గలం కష్టించి పంటలు పండించగా అకాల వర్షాలతో నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పార్వతీ రాజేశ్వర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల లేమితో రైతులు మధ్యవర్తులకు తక్కువ ధరలకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు యూరియా కొరత, మరోవైపు పండించిన ధాన్యానికి సరైన ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత వర్షాకాలంలో ఉప్పంగి, కందకుర్తి, బోర్గాం, తాడిపిలోలి గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినా ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుతం వరి కోతలు సగానికి పైగా పూర్తయిన నేపథ్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్వింటాల్కు కనీసం 3,000 రూపాయల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎల్ గంగాధర్, సిద్ధపోశెట్టి, మిద్దిపెద్దులు, కాశరవి, మన్నెపోశెట్టి, మక్కన్న గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చౌట్పల్లి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 30 సంవత్సరాల పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బూసాపురం సంధ్య రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. శిబిరంలో సుమారు 40 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో MLHP దుర్గారాణి, ANM అమృత, DCC జనరల్ సెక్రటరీ పోడిన్ల సంజీవ్ యాదవ్, SSL అధ్యక్షుడు దర్పల్లి రాకేష్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో గల జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలకు డ్యూయల్ డెస్క్ బెంచీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, భాను, బీజేపీ నాయకులు విపుల్ జైన్, నేహాల్, వసీం, నవీన్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుమూల నివాస ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.